పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి. జీవన్ రెడ్డి బాటలో కోమటిరెడ్డి. అసంతృప్తి లైన్లో ఆయన ఉన్నారా? కీలక నేతలు బీఆర్ఎస్కు టచ్లోకి. జీవన్ రెడ్డి బాటలోనే మరికొందరు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్లో ప్రస్తుతం అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయని సమాచారం స్పష్టంగా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ కొంతమంది నేతలను పట్టించుకోవడం లేదని, వారందరికీ ఇబ్బందిగా ఉంది. అందుకే వారందరూ బయటకు వెళ్ళిపోతారనే సిగ్నల్ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ వంటి అధినేతకు కాంగ్రెస్లోని కీలకమైన నేతలు ఇతర బీఆర్ఎస్ నేతలకు టచ్లో ఉన్నట్లు సమాచారం. ఇక మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున వలసలు ప్రారంభమవుతాయని సమాచారం. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు బయటకు చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు బీఆర్ఎస్ నేతలకు టచ్లోకి వెళ్లారని చెప్తున్నారు. జీవన్ రెడ్డి బాటలోనే మరికొందరు కాంగ్రెస్ నేతలు నడుస్తారన్న ప్రచారం ఊపందుకుంది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు ఉండడంతో పాటు తన సోదరుడు కూడా క్యాబినెట్లో ఉండడంతో తనకు మంత్రి పదవి దక్కే ఛాన్సే లేదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది తెలంగాణ రాజకీయాలు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచూ సొంత పార్టీపై వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తున్నారు. తనకు హైకమాండ్ ఇచ్చిన హామీని అమలుపరచాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే కోరుతున్నారు. కానీ సామాజిక వర్గంతో పాటు కుటుంబంలో ఒకరు మంత్రి పదవిలో ఉండడంతో ఆయనకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ తక్కువేనని అందరి అభిప్రాయం. మరొకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సఖ్యత లేదు. అదే సమయంలో ఇక తనకు మంత్రి పదవి రాదని భావించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరి ఏడాది పార్టీ మారే యోచన చేస్తున్నారని టాక్ బలంగా వినబడుతుంది. ఇటీవల ఒక వివాహ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సఖ్యతగా కనిపించడం అనుమానాలకు మరింత బలపరుస్తుంది. మరోవైపు తాజాగా కల్వకుంట్ల కవితపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన చేరిక బీఆర్ఎస్లోకి అని అర్థమవుతుందంటున్నారు. తండ్రిని గౌరవించలేని కవిత తెలంగాణ ప్రజలకు తల్లి ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఒక ఉద్యమకారుడి బిడ్డగా ఆయనను గౌరవించాల్సింది పోయి అవమానకర రీతిలో మాట్లాడమేంటని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనతో ముఖ్యమైన వ్యక్తి అని, కీలక పాత్ర పోషించారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనడంతో ఆయనపై అనుమానపు చూపులు పార్టీలో బయలుదేరాయి. మరి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.